లేకుండా చేయటమే కూటమి లక్ష్యమా? 6 నెలల్లో రెండోసారి ఆస్పత్రుల సమ్మె, బకాయిలు చెల్లిస్తామన్న హామీని తప్పిన ప్రభుత్వం. ఇదంతా ఆరోగ్యశ్రీ నిర్వీర్యానికేనని ప్రతిపక్షం. ఏపీలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విమర్శలు అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజా సంఘాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఇస్తామన్న బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదు. గత ఏప్రిల్ నెలలోనే బకాయిలు ఇవ్వనందుకు సమ్మెకు దిగాయి. అదో ఇదో మాట్లాడి బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చి సమ్మె విరమింప చేసింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఈలోపే యూనివర్సల్ హెల్త్ ప్లాన్ ప్రవేశపెట్టారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ డబ్బులు చెల్లించేలా ప్లాన్ చేశారు. 5 లక్షల లోపు అయితే ప్రభుత్వమే చెల్లిస్తుంది. మొత్తంగా చూస్తే ఇదంతా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికి జరుగుతున్న ప్రక్రియగా చూస్తున్నారు. కారణాలేవైనా ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ కు రావాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వైద్య సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రకటించింది. ఓపీ నుంచి ఆపరేషన్ల వరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం 650 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది.